అయ్యగారు నా బంగారు కొడుకు మీ బంగారు కొడుకు వచ్చాడయ్యా. దా నాన్న దా దా దా. యదవన్నారు యదవ. ఎరా నిన్ను గదిలో ఎందుకు పెట్టానరా? కొంచెమైనా బుద్ధుందా నీకో? ఈ ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లయితే అంబికనే కావేరిని మనకు అప్పచెప్పుండేది కదరా. అప్పటి వరకు బాబు గారు ఆగలేకపోయారు. అంబిక మనల్ని ఈ ప్లేస్ మార్చమని చెప్పింది. చెత్తన్నారు చెత్తదవా. నువ్వు చేసిన పెంట పనికి మన మీద అనుమానం వచ్చినట్టుందిరా. ఇక్కడికి ఎవరు వస్తారో ఏంటో. రేయ్ పనకాలు వెళ్ళి ముందా డోర్ వేసిరాపో. వెళ్ళా అట్టగేనయ్యా. వెళ్ళా. ఏంట్రా నీచుడా అలా చూస్తున్నావేంట్రా? కావేరి ఇలారా. నీ చెప్పు తీసుకుని వీడి పళ్ళు రాలగొట్టు. కావేరి కొట్టమ్మా. ఇలాంటి కొడితే గాని బుద్ధి రాదు. ఎరా నీకింకా బుద్ధి రాలేదా? నవ్వుతున్నా రాయ్. ఎందుకురా నవ్వుతున్నావు? ఈ దుందన్న ధీమాతోనే వీడిలా నవ్వుతున్నాడు. అమ్మాయిని దక్కించుకోవాలంటే ఇలా కాదురా. తనను ఆరాధించాలి. తనకి నీ ఇష్టాన్ని చెప్పాలి. తను నిన్ను ఇష్టపడాలి. తను నిన్ను ఇష్టపడేంత వరకు నువ్వెదురు చూస్తూనే ఉండాలి. ఒకవేళ తనకి నువ్వు నచ్చకపోతే తన నిర్ణయాన్ని గౌరవించాలి. నీ దారిని నువ్వు చూసుకోవాలి. ఇదిరా నిజమైన మగాడి లక్షణం. అమ్మా, మొన్న బాంతులని నాటకం ఆడాను. తర్వాత సరోగసి ఆ లక్ష్మికి చేశారు. ఇప్పుడు అది ఎటెళ్ళిందో ఎక్కడుందో ఏంటో ఏమైందో ఏం అర్థం కావడం లేదు. అసలే దానికి సరోగసి చేశారని కూడా తెలీదు. అసలు అది గనక తిరిగి రాకపోతే ఎలా అమ్మా? అసలు ఏమవుతుందో ఏంటన్నని టెన్షన్ గా ఉందమ్మా. నాకు టెన్షన్ గానే ఉంది. అది ఈ ఇంటిని వదిలి వెళ్ళదని నా నమ్మకం. ఆ లక్ష్మి తిరిగి ఇంటికొస్తుంది.
పద లక్ష్మి. ఆ దరిద్రుని అక్కడే తగలబెట్టాల్సింది కదరా. కావేరి, నీకు జరిగింది అన్యాయమే, కానీ నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే సరిపోదు. నువ్వు అధైర్యపడిపోతూ వెనకడుగు వేస్తే సరికాదు. ఏ అమ్మాయి అయినా ఇలాంటి సిచ్యువేషనే జరిగినప్పుడు నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నువ్వు భయంతో ఒక్కడుగు వెనక్కేస్తే చాలు, ఆ దుర్మార్గులు ధైర్యంతో బరి తెగిస్తారు. అదే నువ్వు అపరకాళికలా తెగిస్తే వాళ్ళు దారిలోకి వస్తారు. వాడు నీ మానం జోలికొస్తే వాడి ప్రాణం తీసే. ఈ సమాజం నీ వెనకే ఉంటుంది.